భ్రమేణాహం భ్రమేణ త్వం భ్రమణేవుపాసకాజినః భ్రమణే ఈశ్వరభావత్వం భ్రమమూలం ఇదం జగత్. శ్రీ శివరామ దీక్షిత అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. మాతృశ్రీ శారదాంబా సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ సుఢామణి అను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో 115వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములో అంటే, తిమిరారియందు లేనిదే తిమిరము తను దానె వచ్చి తేజోనిధియో తిమిరారియునికి కనుగొని తిమిరము తా నిలువనట్లు తెలుసుకోరాధా. బయలెరుకాల తెలిసి యామీద భ్రమరూపమైనట్టి బ్రహ్మాండమెరుకాల భ్రమదీసి వేసితే భ్రాంతి పుట్టదు మళ్ళీ తెలుసుకొనరాధా. బయలెరుకాల తెలిసి యామీద అని అంటున్నాడు. తిమిరారియందు లేనిదే తిమిరము తనుదానే వచ్చి తేజోనిధియౌ అంటున్నాడు ఇక్కడ. తిమిరారియందు అంటే చీకటికి విరోధి ఎవరు అంటే సూర్యుడు. కాబట్టి ఆ సూర్యుని చూస్తామనుకున్నటువంటి ఈ చీకటి మరి ఉంటుందా అంటే ఉండదు. అంటే సూర్యుడు వచ్చే వరకే ఆ సూర్యుని యొక్క రథసారథైనటువంటి అనూరుడు వచ్చే వరకే సూర్యుడు ఆ యొక్క రథసారథైనటువంటి అనూరుడు వచ్చే వరకే చీకటి బలబల తెల్లారిపోతుంది, లేకపోతుంది. ఇంకా సూర్యుని చూస్తామనుకున్న చీకటి ఉంటుంది అంటే ఆ సూర్యుని అందు అది నిలబడదు, అది లేకనే పోతుంది కదా. మరి ఆ విధంగా ఇక్కడ తమకు తామే వచ్చి అంటే చీకటి మరి ఎవరి వలన వచ్చింది అంటే అది ఎవరి వలన రాలేదు, తమకు తానే వచ్చింది. తమకు తానే ఏర్పడి తేజోనిధి అవు తిమిరారి తేజస్సుని ఆ చూస్తామనుకున్నటువంటి ఆ చీకటి తన ఉనికిని కనుగొని తిమిరము తా నిలువనట్లు తెలుసుకోరాదా అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఆ ఒక చీకటి యొక్క ఉనికి మరి తన ఉనికిని తాను ఆ యొక్క సూర్యుని ఉనికి మరి ఆ సూర్యుడిని చూస్తామని దగ్గరికి పోయేవరకే తన ఉనికి తాను ఉన్నదా అంటే తనకే ఉనికి లేకుండా పోతుంది. అక్కడ చీకటి అనేటువంటి ఉనికి ఉందా అంటే ఆ ఉనికి లేనే లేదు. ఆ సూర్యుడిని చూసే వరకే ఆ యొక్క చూడక పూర్వమే అది చూస్తామని ఇట్లా అనుకునే వరకే దాని ఉనికి లేకపోయింది. మరి ఆ విధముగా ఇక్కడ ఆ యొక్క సూర్యుని చూద్దామనుకున్నటువంటి చీకటికి ఉనికి తానే లేనట్లు తానే లేకపోయినట్లు మరి ఇక్కడ చీకటి అనేటువంటిది ఎరుక. ఈ ఎరుక అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ ఎరుక ఆ తేజోంద స్వరూపమైనటువంటి ఆ సూర్యుడైనటువంటి వాడు ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే బయలు. ఆ బయలును చూద్దామనుకున్నటువంటి ఎరుక ఉంటుందా అంటే అది లేకపోతుంది, తన ఉనికే లేకపోతుంది అక్కడ. ఆ గురు దర్శనం వలన గురుమూర్తి అనుగ్రహముతో ఈ ఎరుక ఏదైతే ఉందో ఆ ఎరుక తనకు అతీతమైనటువంటి పరిపూర్ణ పరభయలను అది గురు కరుణతే చూడాలనుకొని చూసినప్పుడు అది తన ఉనికి తానే లేకపోతుంది. ఆ ఎరుక యొక్క ఉనికి పరిపూర్ణ పరభయలి అందు లేకపోతుంది అని చెప్పి మనకి ఇక్కడ భాగవత కృష్ణ ప్రభువుల వారు ఉపమానం ఇస్తున్నాడు. చీకటి అనేటువంటిది సూర్యుడిని చూస్తే ఉంటుందా అంటే ఉండదు. ఇక్కడ సూర్యుడు అంటే బయలు, మరి చీకటి అంటే ఎరుక. ఈ ఎరుక బయలును చూస్తే ఉన్నదా అంటే లేనే లేదు, నిశ్చయమే కదా. ఆ చీకటి సూర్యుని చూస్తే ఉంటుందా అంటే ఉండదు కదా. మరి ఆ విధంగానే ఇక్కడ మరి ఆ తిమిరము ఆ ఉనికి
తేజోనిధియవు తిమిరారి ఉనికి కనుగొని తిమిరము తా నిలువనట్లు తెలుసుకోరాదా. ఆ విధంగానే ఇక్కడ చీకటి తనకు తానుగా లేకపోవచ్చున్నది కదా, ఆ విధంగానే ఎరుక కూడా మరి ఆ పరిపూర్ణ పరబయలందు తనకు తానే లేకపోతున్నది కదా అని తెలుసుకోమని చెప్పి ఇక్కడ మనకు కృష్ణ ప్రభుల వారు మరి సూచన చేస్తున్నాడు. కాబట్టి బయలెరకల తెలిసి ఆ మీద భ్రమరూపమైనట్టి బ్రహ్మాండ మెరకాల భ్రమదీసి వేసితే భ్రాంతి పుట్టదు మళ్ళీ తెలుసుకోరాదా, భయలెరుకల తెలిసి ఆ మీద అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఆ విధంగానే ఇక్కడ భయలెరుకలు అనేటువంటివి తెలిసి ఆ మీద భ్రమరూపమైనట్టి బ్రహ్మాండ మెరుకల, ఈ బ్రహ్మాండం అనేటువంటిది ఈ యొక్క జీవేశ్వర జగత్తు అంతా ఎవరి వల్ల ఏర్పడింది అంటే ఆ ఎరుక వలననే ఏర్పడింది. కాబట్టి ఆ ఎరుకనే ఆ భ్రమ అంటే అది లేనిదే కదా, భ్రమ అంటే బ్రహ్మజ్ఞానము, భ్రమ అంటే లేనిదే కదా. అంటే ఇక్కడ సీతకు తోచింది ఏది భ్రమరూపకంగా, సీతకు భ్రమరూపకంగా కనబడ్డది ఏది అంటే బంగారు లేడి. అది బంగారు లేడా అంటే కాదు, బంగారు లేడిగా కనబడ్డది భ్రమనే కదా, అది ఉన్నట్లు కనబడలే కదా. అది యథార్థ జ్ఞానంతో కాక అన్యథా జ్ఞానంతో చూసినప్పుడు అది లేనిది ఉన్నట్లుగా కనబడింది. కాబట్టి ఇక్కడ ఈ బ్రహ్మాండ భాండములు అనేటువంటి ఎరక ఉన్నట్లు మనకు తోస్తూ ఉంది. మరి ఆ విధంగానే బంగారు లేడి సీతకు కనబడ్డట్లు ఇది అన్యదా జ్ఞానం వలన ఏర్పడినటువంటి ఏ బ్రహ్మాండ భాండములంతా ఉన్నదో ఎరుక వలన ఏర్పడినటువంటిదంతా కూడా ఆ ఎరుక సమూహం అంతా కూడా ఒక భ్రమరూపముగా మనకు అగబడుతుంది. కాబట్టి ఆ భ్రమ వలననే ఎప్పుడైతే యథార్థ జ్ఞానము గురుమూర్తి ద్వారా తెలుసుకుంటున్నావో అదంతా కూడా భ్రమనే. కాబట్టి మనకు మరి శ్లోకంలో కూడా ఇచ్చినాడు కదా, అనుష్ఠానంలో కూడా భ్రాంతి రహిత శ్లోకాలల్లా ఏమని, భ్రమేణహం భ్రమేణత్వం భ్రమణే ఉపాసక జన భ్రమణే ఈశ్వర భావత్వం భ్రమమూలం ఇదం జగత్ అన్నాడు కదా. ఈ అహం అనే నేననేటువంటి ఎరకనే, నేను అహం అంటే నేనే కదా, ఈ నేను కూడా భ్రమ వలనే తోచినటువంటిది. కాబట్టి ఈ నేను ఎప్పుడైతే భ్రమ వలన తోచిందో భ్రమేనత్వం, నీవు కూడా భ్రమణే. భ్రమణే ఉపాసక జన, ఈ భ్రమ వలననే ఉపాసన చేయుచున్నారు ఈ మానవులంతా కూడా. దేనిని ఉపాసన చేస్తున్నారంటే ఇష్టదైవమైనటువంటి దానిని ముందుకు పెట్టుకొని ఇదంతా ఈ యొక్క ఎరుక వలన ఏర్పడినటువంటి ఒక శ్రేష్టల వల్ల ఏర్పడినటువంటి ఒక ఈ ఉపాధులన్నీ కూడా, విగ్రహం కూడా ఉపాధే. నీవు పూజించేటువంటి కర్ర బొమ్మ అయితేంది, ఎండి బొమ్మ అయితేంది, బంగారు బొమ్మ అయితేంది, ఏ బొమ్మ అయినా కూడా అది ఒక ఉపాధితో నిర్మింపబడినటువంటిది, ఒక శరీరము అది. కాబట్టి అదంతా కూడా భ్రమణే. కాబట్టి ఈ ఉపాసన చేసేటువంటి వాళ్ళంతా, కాబట్టి ఉపాసన జనహితార్థాయ బ్రహ్మణో రూపకల్పన అని శృతి చెప్తుంది కదా. ఈ ఉపాసన చేసేవారికి ఉపాసన చేసే వాళ్ళందరికీ కూడా ఆ బ్రహ్మమే రూపకల్పితమై ఈ యొక్క ఉపాధులలో ఉన్నది. కాబట్టి అలాంటి ఉపాధిని, ఏ శరీరాన్ని నీవు విగ్రహంగా రూపంగా ఆరాధిస్తున్నావో అదంతా కూడా బ్రహ్మరూపమే. కాబట్టి అలాంటి భ్రమతో ఉపాసన చేసే వాళ్ళందరూ కూడా భ్రమణే. మరి భ్రమణే ఈశ్వర భావత్వం, ఏ ఈశ్వరుడైతే నీవు పూజిస్తున్నావో, ఉపాసన చేయాలి కదా. ఎవరిని ఉపాసన చేస్తున్నారు ఇక్కడ మానవులంతా అంటే కూడా ఒక ఈశ్వరుణ్ణి ఉపాసన చేస్తున్నారు కదా. ఆ ఈశ్వరుడు కూడా ఇక్కడ భ్రమనే. ఆ సృష్టికర్త అయినటువంటి ఈశ్వరుడు కూడా బ్రహ్మస్వరూపమే అన్నప్పుడు, మరి ఈశ్వర సృష్టికర్త బ్రహ్మస్వరూపమైనటువంటి ఇది అన్నప్పుడు బ్రహ్మాండమంతా, ఈశ్వరాండమంతా, పిండాండమంతా కూడా బ్రహ్మస్వరూపమే. కాబట్టి ఈ భ్రమేణహం భ్రమేణత్వం భ్రమణే ఉపాసక జన భ్రమణే ఈశ్వర భావత్వం, ఈ యొక్క ఈశ్వరుడు కూడా బ్రహ్మస్వరూపమే. బ్రహ్మమూలం ఇదం జగత్తు, ఈ జగత్తంతా కూడా మరి బ్రహ్మస్వరూపమే. ఈశ్వరుడు బ్రహ్మస్వరూపమైనటువంటి సృష్టికి పూర్వమైనటువంటి మూల వస్తువు ఏదైతే బ్రహ్మరూపకంగా మనకు కనబడుతుందో అది లేనిదే కదా. మరి ఇక్కడ జగత్తు కూడా లేనిదే, అది కూడా భ్రమనే. కాబట్టి ఈ భ్రమ ఆ భ్రమ అనేటువంటిది ఏది ఉంటే ఇక్కడ భ్రమ అంటే ఈ ఎరుకచే నీవు ఏదైతే నీవు ఎరుకచే మరి పూజిస్తున్నావో, ఆరాధింపబడుతుందో ఎరుకని నమ్మినటువంటి వారికి ఇదంతా కూడా ఆ ఎరుక స్వరూపమైనటువంటి భ్రాంతియే భ్రమనే. కాబట్టి ఆ ఎరుక మీద ఉన్నటువంటి భ్రాంతిని ఇక్కడ వదులుకో. కాబట్టి భ్రమరూపమైనట్టి బ్రహ్మాండ మెరుకాల భ్రమదీసి వేసితే భ్రాంతి పుట్టదు మళ్ళా తెలుసుకోరాదా, బయలెరుకలా తెలిసి యా మీద అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ భ్రమరూపమైనటువంటిది, ఈ భ్రాంతి రూపమైనటువంటిది
ఈ నేను అనేటువంటిది నేనుంటేనే మరి సర్వం, నేనుంటేనే త్వం నీవున్నావు, నేనుంటేనే ఈ యొక్క ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, నేనుంటేనే ఉపాసన చేసేటువంటి ఈ ఈశ్వర స్వరూపంలో నేనే ఉన్నాను. కాబట్టి ఆ ఈశ్వరుని రూపంలో ఉన్నటువంటి నన్ను వీళ్ళందరూ కూడా భ్రమరూపకంగానే ధ్యానిస్తున్నారు, పూజిస్తున్నారు, సేవిస్తున్నారు. భ్రమమూలం ఇదం జగత్తు, ఈ జగత్ అంతా కూడా మరి భ్రమరూపమైనప్పుడు నేను భ్రమనే కదా. మరి అన్నప్పుడు మరి జగన్మిథ్యా బ్రహ్మ సత్యం అంటే రెండు కూడా అసత్యమైనటువంటివే కదా. కాబట్టి రెండు అసత్యమైనప్పుడు ఇక ఉన్నదేమి మరి అంటే ఉన్నదేమో ఉన్నది నేనన్నదే లేకున్నది. కాబట్టి ఆ ఉన్నదేమో పరిపూర్ణ పరభయలు దాని యందు ఇదంతా భ్రాంతి రూపకంగా తోస్తూ ఉన్నది, భ్రమరూపకంగా కనబడుతున్నది. కాబట్టి దాని యందు భ్రమభ్రాంతిని వదులుకోమని చెప్పి ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు ఈ యొక్క మూలం లేని గుర్తెరిగే శరీరముపై నీవు భ్రమభ్రాంతిని వదులుకున్నట్లయితే మరి భ్రమభ్రాంతికి లోనుగాక మరి సర్వము ఏకరీతిగా ఉండేటువంటి ఏ భ్రమభ్రాంతులకు నీవు మరి అంటగా ఉంటావని చెప్పి ఆ భ్రాంతి రహిత స్థితిని మనకు ఇక్కడ కలగజేస్తున్నాడు అని చెప్పి తెలియజేస్తూ, సూర్యుని యందు లేని చీకటి తనకు తానే వచ్చి సూర్యుని యొక్క ప్రకాశమును గుర్తించి తనకు తానే లేకపోవచ్చున్నది కదా. ఆ విధంగానే పరిపూర్ణమును ఎరుకలను అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాము కదా, సూర్యుడు అంటే బ్రహ్మ పరిపూర్ణము, ఎరుక అంటే చీకటిగా కేటాయించి తెలుసుకొని సర్వభ్రాంతులకు కారణమైన బ్రహ్మాండమందలి ఎరుకకు ఉన్న పరిపూర్ణమునందు మూలము కానీ స్థానము కానీ లేదని దృఢపరుచుకుంటే ఎటువంటి భ్రాంతి కలగడానికి వీలు లేదు అని చెప్పి ఇక్కడ మనకు జనన మరణం అనేటువంటి భ్రాంతి రహిత స్థితిని కలగజేస్తున్నాడు భాగవత కృష్ణ ప్రభువు ఈ కందార్థంలో అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.